హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషన్ మెథడ్లో బెండకాయ పులుసుని అయితే పెట్టుకోబోతున్నామండి. అంటే అమ్మమ్మల కాలంలో మట్టి కుండలో అయితే ఎలా వంటలు చేసుకునేవారో అలా మనం ఈరోజు బెండకాయ పులుసుని మట్టి కుండలో చేసుకోబోతున్నాం. రండి ఎలా చేసుకోవాలో చూసుకున్నాం. స్టవ్ పైన ఒక మట్టి కుండ పెట్టేసుకొని అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోర్ చేయండి. వేడెక్కాక ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చీలు ఒక 3 to 4 యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేనైతే చిన్ని ఉల్లిపాయలు వాడుతున్నానండి, ఫ్రెష్గా కట్ చేసుకొని, ఎందుకంటే మనకు చాలా టేస్ట్ అనేది ఇస్తుంది అందుకు. ఆ తర్వాత కరివేపాకు, బెండకాయలు యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఒక 2 to 3 minutes. కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పిసుక్కున్న చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జు ఒక 2 to 3 minutes ఉడికిన తర్వాత ఏ సైజులో అయితే చింతపండు రసాన్ని తీసుకున్నామో ఆ కప్ సైజులోనే 2 cups వాటర్ని యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 5 minutesని కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే నేను గట్టి పెరుగుని తీసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు టమాటా యూస్ చేయకపోయినా ఈ చింతపండు రసం అండ్ పెరుగు మనకు ఆ టేస్ట్ అనేది యాడ్ చేసేస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మనకు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంతవరకు కానీ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అలాగే వీడియోని చివరి దాకా చూసాక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ని డ్రాప్ చేయండి. లైక్, షేర్ అండ్ కమెంట్. ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.